పుస్తకాలు చదివితే ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులు కూడా ఎక్కువ మంది యూత్ కాబట్టి నేను చాలామందికి చెప్తుంటా, డిగ్రీ 3 ఏళ్ళు BA BCom BSc చదివితే 36 నెలలు, అట్లానే బీటెక్ చదివితే 48 నెలలు. నెలకొక పుస్తకం చదివి నేను డిగ్రీ సమయంలో చదివినటువంటి 48 పుస్తకాలు ఇవి అని ఒక మీ రెజ్యూమేకి ఒక జత చేస్తే మీకు ఎవరు ఉద్యోగం ఎవరో నాకు చెప్పండి. ఖచ్చితంగా అట్లాంటి ప్రభావం పుస్తకం మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ ఇక్కడ పండగ 12వ తారీఖు దాకా జరుగుతుంది కాబట్టి మీరు ఇవాళే కొనుక్కోండి. నిజమైనటువంటి అభిమానం అది. అంబేద్కర్ కూడా బాగా చదువు ద్వారానే మనలో ఒక నైపుణ్యం వస్తుంది. నైపుణ్యమే మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. నైపుణ్యం ద్వారానే మన దారిద్ర్యం నుంచి దాస్యం నుంచి బయటపడతామని చెప్పారు. కాబట్టి అట్లాంటి మహనీయుల్ని ఆదరించే వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. గాంధీజీ కూడా పుస్తకాన్ని చివరి వరకు పత్రికని ఆయన 4 పత్రికలకు సంపాదకుడుగా ఉన్నారు. ఆయన పుస్తకం రాశారు, సత్యశోధన అనే పుస్తకం ఆయన రాశారు. ఆ పుస్తకం ప్రపంచంలో అతి ఎక్కువ మందిని ప్రభావితం చేసినటువంటి పుస్తకాల్లో సత్యశోధన ఒకటి. అందుకని పుస్తకం మన మీద చాలా ప్రభావం చూపుతూ ఉంటుందన్నమాట. సో నేను ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన విద్యా విధానంలో కూడా పుస్తకాన్ని ఒక భాగం చేయమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందువల్ల అంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వాళ్ళ అధ్యయనం ప్రకారం 12వ సంవత్సరం చదివే అలవాటు ఏర్పడుతుంది. అప్పటి వరకు నేర్చుకోవడం, బొమ్మలు వేయటం, రంగులు వేయటం ఇవే ఉంటాయి. కానీ 12వ తరగతిలో అంటే 12వ సంవత్సరంలో అంటే 7వ తరగతి వయసులో మనుషుల్లో వికాసం మొదలవుతుంది. అప్పుడు పుస్తకం అన్ని పరిచయం చేయాలి, పత్రికను పరిచయం చేయాలి. మనం ఎప్పుడైతే జూన్ జూలై నెలల్లో విత్తనాన్ని నాటుతామో 12వ ఏటలో పుస్తకాన్ని కనుక అలవాటు చేస్తే జీవితాంతం అది అంటిపెట్టుకొని ఉంటుంది. అదనులో నాటు వేసినట్టే, అదనులో విత్తనం వేసినట్టుగానే 12వ ఏట వచ్చినప్పటి నుంచి పిల్లలకు పరిచయం చేశారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, టీచర్స్ ఉన్నారు కాబట్టి పుస్తకాన్ని మీ కరికులంలో, మీ జీవితంలో, మీ ఇంట్లో భాగం చేయండి. మీ అల్మారాలో ఎక్కువ పుస్తకం ఉంటే అది మంచి ఇల్లుగా మీరు చేయండి. మంచి ఇటుకలు మంచి ఇల్లును నిర్మిస్తాయి. మంచి పిల్లలు మంచి దేశాన్ని నిర్మిస్తారు. మంచి పిల్లలు ఎట్లా తయారవుతారు అంటే చదవటం ద్వారానే అవుతారు. కాబట్టి పుస్తకం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది విజేతలు భారతదేశంలో కూడా చాలా ముఖ్యమైనది. ఇందాక మనం అనుకున్నాము, ఈనాడు రామోజీ రావు గారు ఆయన బాగా చదువుతారు. చదివే వ్యక్తుల్లో చాలా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి. వారు బాగా చదువుతారు, పేపరే కాదు పుస్తకాలు బాగా చదువుతారు, అంత సాహిత్యం అంతా చదువుతారు. చాలా చాలా చదివే అలా వచ్చారు. ఆయనకి ఈ వేదిక పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. ఆయన గురించి ఈనాడుకు సంబంధించినటువంటి ఫస్ట్ రీడరు, ది బెస్ట్ రీడర్ కూడా రామోజీరావు గారే. రామోజీరావు గారు ఉదయం 3:30 సమయంలో లేస్తారు. 4 నుంచి 6 గంటల వరకు న్యూస్ పేపర్స్ చదువుతారు, ముఖ్యంగా ఈనాడు చదువుతారు. ఆయన జిల్లా పత్రికలు 1989లో జిల్లా పత్రికలు ప్రారంభించినప్పుడు 23 జిల్లాలకు 23 పత్రికలు ఉండేవి. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్కి స్పెషల్, గుంటూరుకి స్పెషల్ ఎడిషన్స్ ఉండేవి. 23+3 26 పత్రికలు ఆశాంతం ప్రతిరోజు చదివేవారు. ఎక్కడ ఏ టూర్ వెళ్ళినా కూడా చదివేవారు. చదవటం అనేది ఆయన గెలవటానికి చదవటం ఒక ప్రధానమైనటువంటి ఆలంబన. అయితే విజయ్ కుమార్ గారు నన్ను అడిగారు. సో ఆయన సర్క్యులేషన్లో 4 సంవత్సరాల్లోనే నెంబర్ 1 దినపత్రికగా ఎదిగి ఈ ఊర్లోనే 1978 మే 1వ తారీఖున 74లో ఈనాడు ప్రారంభమైతే 78 మే డే రోజు అంటే మే 1వ తారీఖు విజయవాడ ఎడిషన్ ప్రారంభమైంది. ఆ రోజు 1,00,000 కాపీలతోటి నెంబర్ 1 పేపర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెనక్కి తిరిగి చూడలా. దానికి కారణం ఏమిటి అంటే పత్రిక నిత్యం ఒక వైవిధ్యభరితంగా రావటం. ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు కూడా ఏ ఇండస్ట్రీకైనా సరే ఇన్నోవేషన్ అనేది ముఖ్యం. పత్రికలు నిత్యం అట్లాంటి ఇన్నోవేషన్ ప్రారంభించారు, చేశారు. అట్లానే మార్కెటింగ్గా కూడా, అంటే అప్పటి వరకు సొంతంగా ఒక ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఉండేది కాదు. బస్సుల్లో, రైళ్లల్లో పేపర్ పంపించేవారు. కానీ నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే ఒక నినాదం పెట్టుకొని ఖచ్చితంగా తెల్లవారేసరికి సూర్యోదయానికి ముందే ఈనాడు తలుపు తట్టాలి, సూర్యకిరణాలు ప్రసరించే ముందే ఈనాడు ఆ ఇంటి గడపకు చేరాలి అన్న